బైబిల్ గ్రంథంలో పౌలు ఒక మాట అన్నాడు. క్రీస్తు యందు శ్రమలు మాకు విస్తరించినప్పుడు ఆయన యొక్క ఆదరణ కూడా మా జీవితాల్లో విస్తరిస్తుంది అని చెప్పారు. నిజమే కదా. మీరు గుర్తుపెట్టుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీ జీవితంలో శ్రమ వస్తుందంటే ఆ శ్రమలో నీకు ఎంత ఆదరణ కావాలో ప్రభువు అంత ఆదరణ మీకు అనుగ్రహిస్తాడు. ఒక డాక్టర్ గారికి తెలుసు ఒక వ్యాధికి ఎంత మోతాదులో మందు ఇవ్వాలి అని. ఎంత మిల్లీగ్రామ్స్, 20 mg ఇవ్వాలా, 200 mg ఇవ్వాలా, 500 mg ఇవ్వాలా డాక్టర్ గారికి తెలుస్తుంది. అలాగనే నిన్ను సృష్టించిన ఆ సృష్టికర్తకి నువ్వు భరించలేనంత బాధ ఆయన ఎవరు. ఆ శ్రమలో నీకు ఎంత ఆదరణ కావాలో అంత ఆదరణను అనుగ్రహించి, ఆ శ్రమలో నీకు ఏ పాఠం ఆయన నేర్పించాలనుకుంటున్నారో, నిన్ను ఇంకా విశ్వాసములో ఆయన ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని ఆశపడుతున్నట్లుగా, నిన్ను ఎటువంటి ఉన్నతమైన విశ్వాస స్థానములో నిలబెట్టాలనుకుంటున్నారో ఆ స్థానంలో ఆయన ఆ శ్రమను వాడుకొని, ఆ శ్రమను ఉపయోగించుకొని ఆయన నిన్ను నిలబెడతారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత శ్రమ కలుగుతుందో అంత ఆదరణ అనుభవిస్తావు. ఎంత బాధ కలుగుతుందో అంతగా ప్రభు నిన్ను హత్తుకుంటారు. ఒక తల్లి తన బిడ్డకు అనారోగ్యం కలిగినప్పుడు తన ఒడిలోనే ఉంచుకొని ఆ బిడ్డను ఓదార్చినట్లుగా నా ప్రభు నీ శ్రమ అంతటిలో, నీ శ్రమ తీరే వరకు ఆయన నిన్ను తన గుండెలకు హత్తుకొని, నిన్ను ఎత్తుకొని, నిన్ను మోసి నిన్ను బాగు చేయగలిగిన వాడిగా ఉన్నాడు. కనుక నీ శ్రమలో నువ్వు బాధపడద్దు. ఆయన ఆదరణ విస్తరిస్తుంది, ఆయన కృప విస్తరిస్తుంది, ఆయన యొక్క స్వస్థత విస్తరిస్తుంది. ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా నువ్వు తప్ప నాకెవరూ లేరు అని నువ్వు అడగగలిగినట్లయితే ప్రభు యొక్క ఆదరణ ఆయన నీకు అనుగ్రహిస్తారు. ఆయన గొప్ప ఆదరణ ప్రతి క్షణము నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు అనేది నిశ్చయము. 100కి 100% అది నిజము. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి ఆయన రెక్కల నీడలో భద్రపరిచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.